Show Christ through lives. Let's show Christ through our own lives. Thank you. Good evening, everyone. చార్ట్లో కొన్ని రెఫరెన్సెస్ పెట్టాను. ఐ థింక్ అవి వాటి గురించి మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. సో మనం వాక్యాన్ని వక్రీకరిస్తూ చాలా సటిల్గా దుర్బోధను ప్రజల్లోకి ఎక్కించే విధానాలు ఎలా ఉన్నాయి, ఆ వక్రీకరించబడటం వల్ల ప్రజలు ఏ విధంగా తప్పుదారి పడుతున్నారు, మోసపోతున్నారు, ఈ విషయాలు చూసే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఈరోజు అబ్రహాము ఆశీర్వాదం గురించిన ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలని నా ఆశ. అబ్రహాం పేరు మీద అబ్రహాం ఆశీర్వాదం గురించి, అబ్రహాము అభివృద్ధి, ఎదుగుదల, అబ్రహాం పొందిన విజయాలు, అబ్రహాం లైఫ్ గురించి దాదాపు మాట్లాడే వాళ్ళలో 90% మంది ఈ వాక్యాలను వక్రీకరించే బోధిస్తున్నారు. మీరు ఈ సెషన్ అయ్యాక యూట్యూబ్ గనక మీరు చూడగలిగితే అబ్రహాం పేరు మీద ఎన్ని కనపడతాయో, వీళ్ళందరూ ఇదే బోధిస్తున్నారా అని చూస్తే మనకి చాలా బాధేస్తుంది. అంటే ఈ బోధకులు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆయన చెప్పాడు కాబట్టి సేమ్ కంటెంట్ నేను కూడా చెప్పేద్దామని ఆ కంటెంట్ కాపీ కొడుతున్నారు తప్ప ఆ వచనాల అర్థం ఏంటి అని ఒక్క అర సెకండ్ కూడా వాళ్ళు ఆలోచించట్లేదు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. నేను ఈ 4 వచనాలు థ్యాంక్ యూ. ఈ 4 వచనాలు మీకు చదివి వినిపిస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదను. దిస్ ఇస్ ద ప్రామిస్ వన్. నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదను. ఇది వినగానే మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు అబ్రహాంకు ఒక వాగ్దానం చేశాడు, నీ సంతానానికి ఈ దేశం ఇస్తాను. మనకు తెలుసు, పాత నిబంధన స్టోరీ అంతా మనకు తెలుసు. దేవుడు నిజంగానే ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దాన దేశం ఇస్తానని మాటిచ్చాడు. ఆ దేశం పేరే వాగ్దాన దేశం. ఎందుకు? దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. సో ఈ దేశం ఇస్తాను అని దేవుడు చెప్పినప్పుడు ఇట్స్ ఎ ఫ్యాక్ట్. లిటరల్ గా ఆ దేశం ఇస్తానని దేవుడు చెప్పాడు. దాన్నే మనం ప్రామిస్డ్ ల్యాండ్ అని అన్నాము. అది మోషే సారథ్యంలో ఆ ప్రయాణం స్టార్ట్ అయింది. యెహోషువ హయాంలో వాడు దాన్ని సొంతం చేసుకున్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. 15వ అధ్యాయం 15వ వచనం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. సేమ్ ప్రామిస్ మళ్ళీ రిపీట్ అయింది. ఎందుకనగా అంటే దానికి ముందు ఏదో డిస్కషన్ జరిగింది కాబట్టి మళ్ళీ ఏమంటాము గుర్తు చేస్తున్నాడు. 17వ అధ్యాయం 7వ వచనం. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు, నీ మాట గమనించండి, నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడునై ఉండునట్లు. అంటే దేవుని ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే, దట్ ఐ బి ద గాడ్ ఆఫ్ యూ అండ్ యువర్ జనరేషన్స్. నీకు నీ తర్వాత వారి తరముల్లో నీ సంతతికి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. ఎంత క్లియర్గా ఉందో చూడండి. అబ్రహాము నీతోను, లేకపోతే ఇస్సాకుతోను, లేకపోతే యాకోబుతోను ఆ జనరేషన్స్ కంటిన్యూ అవుతూ ఉండాలి. ఆ నిబంధన కూడా కంటిన్యూ అవుతుంది. ఆ నిబంధన తరతరాలు నిలిచిపోయే నిబంధన ఒకటి ఆయన చేస్తున్నాడు కాబట్టి అది నిత్య నిబంధన అని అన్నాడు. 8వ వచనం. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశమైన దేశమును అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉంది. సో ప్రామిస్డ్ ల్యాండ్, అట్ ద సేమ్ టైం నేను వాళ్ళకి దేవుడినై ఉంటాను అనే ఒక కవనెంట్. అంటే ఇట్స్ ఎ స్పిరిచువల్ కవనెంట్.
మీరు నాకు ప్రజలు, నేను మీ దేవుడను. మీకు నేను ఉండటానికి ఒక దేశం ఇస్తాను. మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాను. సో, ప్రామిస్డ్ ల్యాండ్ అంటే అక్షరాల దేవుడు వాళ్ళకి ఇస్తానని వాగ్దానం చేసిన ఒక భూభాగము, ఒక దేశము. 22 అధ్యాయం 18 వచనం. మరియు నీవు నా మాట వినినందున, అంటే అబ్రహాము లోబడ్డాడు కాబట్టి, భూలోకంలోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడినని నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను. సో, భూలోకములోని జనములన్నీయు నీ సంతానం వలన ఆశీర్వదించబడును. తర్వాత ఇంకొక వచనం అది కూడా దొరుకుద్దేమో ఒకసారి. ఈ 12 అధ్యాయంలోనే బహుశా దొరుకుద్దేమో చూస్తారా? సమస్త వంశములు. ఇన్ కేస్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేయగలిగితే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇవి 12 అధ్యాయం 3వ వచనం. థ్యాంక్ యూ. ఇంచుమించు ఇదే అర్థం ఉండే ఒక మాట అక్కడ ఉంది. అంటే ఇక్కడ భూలోకంలోని జనములన్నీ అని ఉంటే అక్కడ వంశములు అనే మాట మనకు కనపడుతుంది. సో భూమి యొక్క సమస్త వంశములు అంటే వీటి మీనింగ్ లో తేడా ఏం లేదు. ఆల్ ఫ్యామిలీస్, ఆల్ క్లాన్స్, ఆల్ ట్రైబ్స్, వంశాలు, కుటుంబాలు, తరాలు, ఆ ట్రైబ్స్ అవ్వచ్చు, ఆ తెగలు అవ్వచ్చు. సో ఇక్కడ ఇప్పుడు మనం చదువుకున్న వచనాలన్నిటిలో 2 విషయాలు మనకు కనపడుతున్నాయి. 1 లేదా 3 విషయాలు కనపడుతున్నాయి. ఈ 3 విషయాలు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడే వాళ్ళు ఈ స్పష్టత తీసుకురాకుండా మనల్ని కన్ఫ్యూజ్ చేసేది. సో మనం ఇప్పటికి 4-5 వచనాలు చదువుకున్నాం ఆన్ అన్ యావరేజ్. 1, ప్రామిస్డ్ ల్యాండ్ దేవుడు అబ్రహాంకి ఇస్తానన్నాడు. అబ్రహాంతో పాటు అబ్రహాం సంతానానికి ఇస్తా అన్నాడు. 2, నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. ఇది నిత్య నిబంధనగా తరతరాలకు ఉండిపోవాలి. ఇక యెహోవాయే వాళ్ళ దేవుడు. ఎందుకంటే వాళ్ళని ఏర్పరచుకున్నాడు. అబ్రహాము నుంచి వచ్చే ప్రతి సంతానము ఇక అబ్రహాం సంతానమే. అంటే ఇక ఆ వంశాన్ని దీవించాడు కాబట్టి దేవుడు. అబ్రహాం పిల్లలు వాళ్ళే ఇశ్రాయేలీయులు. 3, నిన్ను ఎంతగా ఆశీర్వదిస్తానంటే నీ సంతతి వలన భూలోకములోని జనములన్నీ లేదా భూమిలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. సో దీన్ని ఆర్డర్లో పెడితే గనక, నేను మీ దేవుడినై ఉంటాను, నేను మీకు ఈ ప్రామిస్డ్ ల్యాండ్ ఇస్తాను, కనాను వాగ్దాన దేశం ఇస్తాను, నేను మిమ్మల్ని ఎంతగా ఆశీర్వదిస్తానంటే భూమి మీద ఉన్న ఇతర ప్రజలందరూ కూడా మీ వలన ఆశీర్వదించబడతారు. అంటే నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తాను, మీరు చాలా హెచ్చించబడతారు. ఎంతగా అంటే మీ మూలంగా మిగిలిన వాళ్ళు హెచ్చించబడతారు, మిగిలిన వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఇక దానికి ఒక కండిషన్ పెట్టాడు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించి వారిని శపిస్తాను. అంటే మీకు ఎవరు మంచిగా ఉంటారో వాళ్ళని కూడా నేను కన్సిడర్ చేస్తాను, మీకు ఇబ్బంది పెట్టే వాళ్ళని నేను ఊరుకోను, నేను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తానని చెప్పడానికి. సో దీన్ని ఎక్కడి దాకా తీసుకువెళ్ళారు ఈ వర్డ్ ఆఫ్ ఫెయిత్ ప్రజలు అంటే, దీని సందర్భం ఏంటి? ఇది అబ్రహాంతో ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఈ వాగ్దానం యొక్క స్కోప్, దీని విస్తృతి ఎంతవరకు ఉంది? ఇవేమీ పట్టించుకోకుండా, దీని అర్థాన్ని కూడా తీసుకోకుండా వచ్చిన చిక్కు ఏంటంటే, ఈ అబద్ధ బోధకులకి, లేకపోతే వాక్యం సరిగా తెలుసుకోకుండా బోధించే ఇగ్నోరెంట్ ప్రీచర్స్‌కి ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, చదవగానే దాన్ని స్ట్రెయిట్ అవే మనుషులకి వర్తింప చేయాలని అనుకోవటం. ఈ ఈ ఈ చాట్ బాక్స్‌ని, ఈ వచనాలు మీరు చూడగలిగితే, నీ సంతానానికి ఈ దేశం ఇస్తాను అనగానే వెంటనే దేవుడు నీ సంతానాన్ని దీవించబోతున్నాడు అంటాడు. అది అసలు అలా ఎలా అంటారనేది నాకు పెద్ద మిస్టరీ. అంటే కామన్ సెన్స్ మిస్ అయిపోయిందా? అబ్రహాము కదా నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పింది. వాగ్దాన దేశం ఎవరికి ఇస్తారు? ఇశ్రాయేలు ప్రజలకు ఇస్తానని చెప్పాడు. అది యెహోషువ నాయకత్వం నెరవేరింది.
అబ్రహాం తర్వాత ఎప్పటికో ఇస్సాకు, యాకోబుల తర్వాత మోషే టైంలో అది ఒక మూవ్‌మెంట్ వచ్చింది. మోషే తర్వాత యెహోషువ హయాంలో అది నెరవేరింది. వాగ్దాన దేశం మనకెందుకిస్తాడు? నీ సంతానానికి ఈ దేశం ఇస్తాడంటే మనకి ఏ దేశం ఇస్తాడు? నాకర్థం కాదు. మనకు దేశాలెందుకివ్వాలసల? పోనీ వినేవాళ్ళైనా దేశం ఇవ్వటం ఏంటి మనకి? ఏం చేసుకుంటాం అంత పెద్ద దేశం అని కూడా అంటల్లేదు. దేశం ఇవ్వటం అంటే ఏంటని దాని ఒక దేశం అండి. ఒక భూభాగము. కొన్ని వందల వేల ఎకరాల భూభాగం దేవుడు వాళ్ళకిస్తున్నానన్నప్పుడు ఆమేనంటున్నారు తప్ప మనకెందుకిస్తాడని కూడా ఆలోచించట్లేదు. మొన్న కూడా మేము మాట్లాడుకున్నాం. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకిస్తాననంటే దాని అర్థం ఏంటి? యెహోషువతో అన్నాడట. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకిస్తానని. అంటే ఏంటి? మోషే నాయకత్వంలో ఇప్పటిదాకా మీరు ఒక పద్ధతిలో వచ్చారు. మోషే ఆగిపోయాడు. మోషే మరణించాడు. ఇప్పుడు యెహోషువ టేకప్ చేస్తున్నాడు. యెహోషువ నాయకత్వంలో ఇప్పుడు మీరు యుద్ధాలు చేయాలి. మీరు నేను చెప్పినట్టు ధర్మశాస్త్రం ప్రకారం లోబడి నేను చెప్పినట్టుగా మీరు నడుచుకుంటా ఉంటే, నేను మీకు ఆ వాగ్దాన దేశం నెరవేరుస్తాను. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం నేను మీకిస్తానంటే, మీరు అడుగుపెట్టి యుద్ధం చేసే ప్రతి ప్లేస్ మీరు జయిస్తారు అని చెప్పటం. వేరెవర్ యూ ఎంటర్ ఎక్కడైతే మీరు యుద్ధం చేసుకుంటూ వెళ్తారో, ఒక్కొక్క ప్రాంతాన్ని మీరు ఆక్యుపై చేసుకుంటూ వెళ్తారు. ఎందుకు? 12 గోత్రాల వాళ్ళకి దేవుడు వాగ్దానం చేసిన, ఇంకా చెప్పాలంటే అర్ధ గోత్రాలను కూడా కలుపుకొని, వాళ్ళందరికీ వాగ్దానం చేసిన ఒక్కొక్క భూభాగాన్ని వాళ్ళు కైవసం చేసుకోవాలి. దాన్ని ఎంత ఘోరంగా ఈ బోధకులు లేతే ఈ పాస్టర్లు వక్రీకరిస్తున్నారంటే, నువ్వేదైనా స్థలం చూస్తాకెళ్తే, కొంటాకెళ్తే అక్కడ అడుగు పెట్టడానికి ఇది నాకిచ్చేయి అంటున్నారు. ఈయన సువార్త చెప్పడానికి రోడ్డు మీదకెళ్తే అక్కడ నిలబడితే నేను ఈ ప్లేస్ నాకిచ్చి ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అడుగుపెట్టిన స్థలం నీకెందుకిస్తారు? అది వాళ్ళ స్థలం గదా! ఎంత ఏమంటాము ఆహ్, రేషనాలిటీ లేకుండా మాట్లాడటం, రేషనాలిటీ లేకుండా ఆలోచించటం, దానిని ఒక పెద్ద వాగ్దానంలాగా వీళ్ళు భావించేసి క్లెయిమ్ జేసేస్తున్నా అని వీళ్ళు అనుకోవటం. అసలు చదవటమే రాంగ్ కదా! నీవు చూచున్న ఈ దేశమంతటిని నీకు, నీ సంతానానికి ఇచ్చేస్తాను అనగానే, ఈ వినేవాళ్ళందరూ ఆమేన్ అంటున్నారు. మీకెందుకిస్తాడసలు దేశం? మీరు అబ్రహాం కాదు గదా! మీరు ఇస్సాకు, యాకోబులు కాదు గదా! మీరు మోషే కాదు గదా! మీకెందుకిస్తాడు? సీ వాగ్దాన దేశం, కనాను దేశం అబ్రహాము సంతతికి దేవుడు వాగ్దానం చేశాడు. అది 12 గోత్రాలకే పరిమితం. దాన్ని మీరు తీసుకొచ్చి నాకు కూడా వర్తిస్తది అని మీరంటే, అది చదివే పద్ధతి కాదు. అది చదివే పద్ధతి కాదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, ఈ వచనాలను ఇక ఎక్కడి దాకా తీసుకెళ్లారంటే, ఇప్పుడు నేను మీకు చదివి వినిపించిన, నేను మీకు దేవుడినై ఉంటాను అనే మాట మాట్లాడట్లేదు. తరతరాలకు ఒక నిబంధన ఉంది అంటే, ఏంటా నిబంధన? ఆ విషయాలు మాట్లాడట్లేదు. మరి ఒకే ఒక పదం పట్టుకున్నారు ఇన్ని వచనాల్లో. ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. 22 అధ్యాయం 18 వచనం, తర్వాత 3 వచనం, 12 అధ్యాయం 3 వచనం. నిన్ను ఆశీర్వదిస్తాననే మాట పట్టుకున్నారు. కానీ ఇక్కడ మీరు చూడండి 22 అధ్యాయం 18 వచనం, 12 అధ్యాయం 3 వచనం చాలా చాలా ప్రాముఖ్యం. నేను ముందు 22, 18 చదువుతున్నాను. నీ సంతానం వలన లేదా భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. ఈ మాట గుర్తుపెట్టుకోండి. భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును అని నా తోడని ప్రమాణం చేస్తున్నాడు. దేవుడు తన మీదే ప్రమాణం పెట్టుకున్నాడు. అంటే అది ఎంత ఇంపార్టెంట్ ప్రామిసో మీరు ఆలోచించండి. ఇట్స్ ఎ వెరీ సీరియస్ ప్రామిస్ ఫ్రమ్ గాడ్. నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. తర్వాత 12 అధ్యాయం 3 వచనంలో భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఇక్కడ 2 మాటలున్నాయి. నీ యందు, నీ సంతానం వలన. ఇంచుమించు ఒకటే అర్థం.
నీ యందు అనంటే నీ నుండి వచ్చే సంతానం. నీ నీ వంశమందు, నీ గర్భమందు, నీ జీనియాలజీలో వచ్చే సమస్త వంశాలు. తర్వాత అదే ఇంకోలా చెప్పండి, నీ సంతానం వలన. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దీన్ని ఎలా తీసుకున్నారంటే చాలామంది, దేవుడు మాకు చాలా పెద్ద ప్రామిస్ చేశాడు. మమ్మల్ని ఎంతగా దీవిస్తా అన్నాడంటే ఆర్డర్ అన్నమాట. ఒకటి మాకు దేశాన్ని ఇస్తా అన్నాడు. ఆ తర్వాత మమ్మల్ని విపరీతంగా ఆశీర్వదించి ఫ్లరిష్ చేస్తా అన్నాడు. ఎంతగా అంటే ఇక మా వల్లే ప్రపంచ దేశాల్లోనున్న ప్రజలందరూ కూడా, భూలోకంలోని జనాలు, వంశాలందరూ కూడా మా వలన వాళ్ళు ఆశీర్వదించబడతారు. విల్ బికమ్ ఏ సోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ టు అదర్ నేషన్స్ అని వాళ్ళు అనుకున్నారు. కానీ గలతీ పత్రిక 3వ అధ్యాయం గనక మనం చూడగలిగితే, గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం చూడగలిగితే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్యాసేజ్ అన్నమాట. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు మనం చదువుకున్న వచనాలనే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ మళ్ళీ పౌలు భక్తుడు రిమైండ్ చేస్తున్నాడు. అయితే ఈ వచనాలలో సంతానము, సంతతి అనే పదాలు రాసిన విధానం జాగ్రత్తగా చదవండి అని పౌలు భక్తుడే చెప్తున్నాడు. అంటే చదివే పద్ధతి గురించిన ఒక చిన్న క్లారిఫికేషను, మీరు పొరపడుతున్నారు, మీరు సరిగా అర్థం చేసుకోలేదు, ఈ జుడాయిస్టిక్, లీగలిస్టిక్ పీపుల్ మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నారు, ఆ బోధలు వినొద్దు అని చెప్తూ ఈ గలతీ పత్రిక రాస్తూ దీన్ని కోట్ చేశాడు. అబ్రహామునకు అతని సంతానం వాగ్దానం చేయబడును. ఇప్పుడు మనం చదువుకున్న వచనాలు. ఆయన అనేకులను గూర్చి అన్నట్టుగా నీ సంతానములు అని చెప్పలేదట. అంటే ఆ సంతానము, సంతతి, ఆ పదాలు ఏవైతే మనం ఆదికాండంలో చూసామో అవి బహువచనంలో చెప్పలేదట. ప్లూరల్ సెన్స్ లో చెప్పలేదట. అంటే గ్రామర్ మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు ఇక్కడ. అనేకులు అనే అర్థంలో వాడలేదట ఆ పదం. ఒకని గూర్చే అన్నట్టే వాడాడట. అంటే ఈ వచనాలు చదివేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సంతతి, సంతానము లేకపోతే ఆ పదాలు మీకు కనపడినప్పుడు అవి బహువచనానికి సంబంధించిన అర్థాలు ఇవ్వట్లేదు. అది ఏకవచనంలోనే చెప్పబడినట్లుగా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అని పౌలు భక్తుడు అంటున్నాడు. అని ఏమన్నాడు? ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానము అని అన్నాడు, నీ పిల్లలు అని కాదు. సంతానము అంటే బహువచనం అర్థం వస్తుంది, ఏకవచనం అర్థం వస్తుంది. కానీ దేవుని ఉద్దేశం బహువచనం కాదు, ఏకవచనమే. ఆ సంతానము క్రీస్తు. పౌలు భక్తుడు చాలా స్ట్రైట్ గా దీన్ని తేల్చి చెప్పేశాడు. ఇంకా అసలు ఎవ్వరు మాట్లాడటానికి వీల్లేదు. ఇశ్రాయేలు ప్రజలు కాదు కదా, రబ్బీలు కాదు కదా, గమాలియల్ లాంటి బోధకులు కానీ ఎవరైనా సరే వస్తే ఆ వచ్చిన దగ్గర ఇక నోరు మూసుకోవాల్సిందే. బికాస్ దట్ ఈస్ ఫైనల్. ఇప్పుడు మీరు గనక చూస్తే ఇంట్రెస్టింగ్ గా ఒకసారి గనక మీరు వెనక్కి వెళ్తే చాట్ బాక్స్ లోకి, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం ఎలా చదవాలి? పౌలు గారు చెప్పిన దాన్ని బట్టి, యెహోవా అబ్రాహామును ప్రత్యక్షమై, బాబు నేను నీకో సంతానాన్ని ఇస్తాను, ఎవరు? యేసుక్రీస్తు అని చెప్తున్నాడు అనమాట. లేదా 15వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో ఇదంతా ఆయనకి ఇస్తాను. ఇప్పుడు చూడండి, సదాకాలం ఇచ్చేదను, అప్పుడు సెన్స్ వస్తుంది అనమాట. సదాకాలం ఎవరికి వర్తిస్తుంది? యేసుక్రీస్తు వరకు అయితేనే వర్తిస్తుంది. మరిన్ని వచనాలు ఇవన్నీ నేను చదవట్లేదు. మనం చదువుకున్న 2 ఇంపార్టెంట్ వర్సెస్ 22:18. భూలోకంలోని జనములన్నీయు నీ సంతానం అనగా క్రీస్తు వలన ఆశీర్వదించబడును. నౌ ఇట్ మేక్స్ ద సెన్స్. భూలోకములోని జనములన్నీయు యేసుక్రీస్తు వారి వలన ఆశీర్వదించబడును అని అబ్రహాముతో దేవుడు తన తోడని ప్రమాణం చేశాడు.
ఎంత బ్యూటిఫుల్ వర్సో చూడండి ఇప్పుడు. గలతీ 3 మనకు అర్థమైతే ఆదికాండం 22:18 ఎంత గంభీరంగా మీనింగ్ వస్తుందో చూడండి. అంటే ఏం చెప్తున్నాడంటే మనకు అర్థం అవటం కోసం అబ్రహాము నీ సంతతిలో ఉంచి నేను మెస్సియాను పంపిస్తున్నాను. ఆయన వలన భూలోకంలోని జనములందరూ ఆశీర్వదించబడతారు. సో ఏంటి అబ్రహాంకి ఇస్తున్న వాగ్దానం అంటే, 1 ప్రామిస్డ్ ల్యాండ్, 2 ప్రామిస్డ్ సేవియర్. నీ గర్భంలో ఒక రక్షకుడు రాబోతున్నాడు, మెస్సయా వస్తాడు, ఒక అతన్ని నేను పంపిస్తాను, అతని వలన ఈ ప్రపంచం ఆశీర్వదించబడుతుంది, భూలోకములోని జనములన్నీ ఆయన వలన ఆశీర్వదించబడతారు. లేదా 12:3 ప్రకారం భూమి యొక్క సమస్త వంశములు ఆ యేసుక్రీస్తు యందు ఆశీర్వదించబడును. సో ద బ్లెస్సింగ్ కమ్స్ నాట్ ఫ్రమ్ ఇజ్రాయెల్ బట్ ఫ్రమ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. ఇది ఎంత అంటే ఏమనాలి, ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను అంటే ఇశ్రాయేలుని ఆశీర్వదిస్తాను అనే సెన్స్ ఎక్కడుంది? నీ గర్భం నుంచి యేసుక్రీస్తుని పంపిస్తాను, ఆయన వల్ల మీరంతా ఆశీర్వదించబడతాడనే సెన్స్ ఎక్కడుంది? దట్ మేక్స్ ద డిఫరెన్స్. ఎందుకు ఇది ఎంత జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటున్నామంటే, అబ్రహాముకి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి అంటే, 1 భౌతికమైన భాగము, 2 ప్రపంచానికి అవసరమైన లోక రక్షకుడు. అందుకనే అబ్రహాము ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారు అన్నారు అబ్రహాం గురించి, నన్ను చూడాలని ఆయన ఆరాటపడ్డాడు. నన్ను చూడాలని ఆరాటపడ్డాడు. బికాస్ ఎవరా రక్షకుడు, ఎవరా మెస్సియా? ఆయన వలన మా అందరికీ ఆశీర్వాదం అంటే, ఎస్ ఐ నీడ్ టు సీ హిమ్. అది అబ్రహాం కోరిక, అది అబ్రహాము నిరీక్షణ. ఎన్ని వివరాలు, ఎన్ని సంగతులు ఉన్నాయో మనకి తెలియదు, ఎటువంటి రెవల్యూషన్ అబ్రహాం ఉందో తెలియదు. బట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ అబ్రహాం లాంగ్ టు సీ ద సేవియర్. యేసుక్రీస్తు వారు స్వయంగా అన్నారు, నన్ను చూడాలని అబ్రహాం ఆరాటపడ్డాడని. సో నౌ ఇప్పుడుదా మనం చదువుకున్న ప్యాసేజెస్ అన్నీ ఒక న్యూ కలర్ తీసుకున్నాయి. ఈ ల్యాండ్ నీకు ఇస్తానంటే అర్థం మారిపోయింది, ఈ సంతతి అంటే అర్థం మారిపోయింది, ఆశీర్వాదం అంటే కూడా అర్థం మారిపోయింది. సో ఇలా అనుకుందాం, వీటన్నింటిని మళ్ళీ రీఅరేంజ్ చేసుకొని, అబ్రహాము ఈ ల్యాండ్ నీకు ఇస్తాను, మీరు ఇక్కడ సెటిల్ అవుతారు, మీరు ఫ్లరిష్ అవుతారు, వర్ధిల్లుతారు, బట్ మీ వంశాల్లోంచి ఎక్కడో చోట రక్షకుడు వస్తాడు. ఆ రక్షకుడు ప్రపంచంలోని అన్ని వంశాలకు, అన్ని దేశాలకు ఆశీర్వాదంగా అవుతాడు. వీ నో ఏంటి ఆశీర్వాదం అంటే, సాల్వేషన్. అది సాల్వేషన్. సాల్వేషన్ అనే మాట పక్కన పెట్టేసి ఆశీర్వాదం ఆశీర్వాదం అని మాట్లాడుతూ ఉంటే ఏమనాలి? ఇప్పుడు చూడండి, గలతీ పత్రికలో ఇంకొంచెం డీప్గా మనం వెళ్ళటానికి ముందు ఇప్పుడుదా మాట్లాడుకున్న మాటలను ఒకసారి నేను పారాఫ్రేజ్ చేస్తున్నాను. అబ్రహామును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు అని ఎట్లా అంటారు? ఇప్పుడు ఏంటి అబ్రహాం దీవించటం అంటే, ఒక వాగ్దాన దేశం ఇవ్వటం. మరి అబ్రహాంకి ఇచ్చినట్టుగా నీకు ల్యాండ్ ఇస్తాడా? ఇవ్వడు కదా. కాబట్టి నువ్వు తీసుకోవటానికి లేదు. అబ్రహాం సంతతిలోంచి ఒక రక్షకుడు వస్తాడని వాగ్దానం చేశాడు, తన తోడని చేశాడు, నిత్య నిబంధన అని చెప్పాడు. ఎందుకు? సదాకాలం ఉంటుందా? ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ ఆఫ్ క్రైస్ట్. మరి నీకు యేసుక్రీస్తు వారు నీ గర్భం నుంచి వస్తాడని వాగ్దానం చేశాడా? కాదు కదా. యు ఆర్ నాట్ అబ్రహాం. దేవుని రిడెంప్టివ్ ప్లాన్ లో, రక్షణార్థమైన దేవుని ప్రణాళికలో దేవుడు ప్రత్యేకంగా మెస్సయాను ఒక ఫ్యామిలీలోంచి తీసుకురావాలని అనుకున్నప్పుడు అబ్రహాంతో ప్రారంభమై అబ్రహాము సంతతిలోంచి యేసుక్రీస్తు వారిని తీసుకురావాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. దట్ ఈస్ ఫైనల్. ఆ వాగ్దానం ఎక్స్క్లూజివ్గా అబ్రహాముకే,
అబ్రహాం పిల్లలకే, యేసుక్రీస్తు వారికి మాత్రమే. దాన్ని నువ్వెలా ఆపాదించుకుంటావు? అది నీకు ఏ విధంగానూ వర్తించదు. ఏ విధంగానూ వర్తించదు. నౌ ఆహ్, గలతీ పత్రికలోకెళ్దాం. ఇది మరి ఆశీర్వాదం అంటే వాళ్ళు చెప్తున్న ఆశీర్వాదమా? లేతే మనం అంటున్న సాల్వేషనా? అది కూడా ఒకసారి చదువుకొని సమ్మప్ చేసుకుందాం. గలతీ పత్రిక 3 అధ్యాయం 16 వచనం. దీని గురించి మాట్లాడుతూ చాలా క్లియర్‌గా చెప్పాడు. నేను 6 వచనం దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. 3 అధ్యాయం 6 వచనం. అంటే పై వచనాలు కూడా మీరు తర్వాత చదువుకోండి. మనకు సమయం చాలదు కాబట్టి నేను ఇంపార్టెంట్ వర్సెస్ మాత్రమే చదువుతున్నాను. గలతీ పత్రిక 3, 6. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని అన్నప్పుడు దాని మీనింగు వెరీ, వెరీ సింపుల్ అండ్ స్ట్రెయిట్. అబ్రహాము అతనికి నీతిగా ఎంచబడెను అనంటే అర్థం ఏంటంటే, ఆ నీతి అబ్రహాముకి ఆపాదించబడెను అని అర్థం. ఇలా అనుకుందాం. అంటే ఇలా అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధనను, పాత నిబంధనను మనం చదివినప్పుడు మనకు అర్థమయ్యే ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, ఎప్పుడైతే అబ్రహాము దేవుడిని నమ్మాడో లేదా విశ్వసించాడో, దేవుడు అతన్ని నీతిమంతుడు అని పరిగణించాడు. నీతిగా అతను జీవించడం వల్ల అతను నీతిమంతుడు అవ్వలేదు. విశ్వాసం ఉంచాడు కాబట్టి నీతిమంతుడయ్యాడు. క్రియల వల్ల నీతిమంతుడు అవ్వలేదు. విశ్వాసం ఉంచిన కారణంగా నీతిమంతుడయ్యాడు. అంటే చెప్తున్నాడు అబ్రహాము దేవుడిని నమ్మాడు. అంతే. అతను నీతిమంతుడిలాగా దేవుడు లెక్కలో యేసేసాడు. ఎంచబడును అనే మాటకు ఎంచబడును అనే మాటకి పరిగణించడం అనే అర్థం ఉందట. పరిగణించడం అనే అర్థం ఉందట. అకౌంట్ అనే పదం వాడారట. లేదా క్రెడిట్ అనే పదం వాడారట. అంటే నువ్వు విశ్వాసం ఉంచగానే నువ్వు నీతిగా జీవించేసినట్లుగా ఒక టైటిల్ వచ్చేసింది. యు ఆర్ రైచియస్ అన్నాడు. యు ఆర్ జస్టిఫైడ్ అని అన్నాడు. తను ఏవో నిష్టగా జీవించి నీతిమంతుడిగా అవ్వలేదు అబ్రహాము. అబ్రహాం మంచిగా జీవించాడు, నేను అది కాదంటలేదు. కానీ ఇక్కడ అతనికి ఈ పేరు దేవుడు ఎంచటానికి కారణం అతని విశ్వాసం. ఇప్పుడు దాని కింద వచ్చింది చూడండి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏడో వచనం. ఏడో వచనం మీరు చూస్తే ఆ సీక్వెన్స్‌ని కొనసాగిస్తున్నాడు. ఏమని కొనసాగిస్తున్నాడు? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకోండి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని తెలుసుకోండి. పౌలు భక్తుడు ఇక్కడ చాలా దుర్బోధనలను ఖండిస్తూ, చాలా ఆవేశంతో, చాలా బాధతో, కోపంతో ఈ పత్రిక రాస్తున్నాడు గలతీ పత్రిక. అంటే యూదుల్లో ఉన్న అబద్ధ బోధకులు ఆ రోజుల్లో సంఘాన్ని ఎంతగా ఘోరంగా పక్కదారి పట్టిస్తున్నారో అవన్నీ చూసి చాలా ఆగ్రహంతో ఈ పత్రిక రాశాడు. ఈ అధ్యాయం స్టార్ట్ అయిన విధానం మీరు చూస్తే 3వ అధ్యాయం మొదటి వచనం తిట్టేస్తున్నాడు వాళ్ళని. అవివేకులారా అని తిట్టేస్తున్నాడు. చాలా ఘోరంగా హార్ష్‌గా తిడుతూ ఈ పత్రిక రాశాడు. చాలా షార్ప్‌గా ఉంటది. అందుకు చెప్తున్నాడు, మీరు అబ్రహాము వంశంలో యూదా జాతిలో పుట్టినంత మాత్రాన మీరు అబ్రహాం కుమారులని అనుకోవద్దు. మనం ఇప్పుడుదా మాట్లాడుకున్న వచనాల సారాంశం ఎథ్నిక్ మాత్రమే కాదు. ట్రూ అర్థం వేరే ఉంది. ఎవరు అబ్రహాం కుమారులంటే అబ్రహాం వంశంలో పుట్టిన వాళ్ళని కాదు. విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులు. సో స్ట్రెయిట్‌గా చెప్తున్నాడు. విశ్వాస సంబంధులే అబ్రహాం కుమారులు. అబ్రహాము సంతతిలోంచి ఆ 12 గోత్రాల్లోంచి పుట్టారు కాబట్టి వాళ్ళు అబ్రహాం కుమారులని అనొద్దు. విశ్వాస సంబంధులే. అంటే నేను బెన్యామీన్ గోత్రంలో పుట్టాను. కానీ నాకు విశ్వాసం లేదు అంటే నువ్వు అసలు ఉపయోగం లేదు ఆ గోత్రంలో పుట్టి. కానీ నేను అన్యుడిని, కానీ నాకు విశ్వాసం ఉంది. దేవుడు ఏమంటాడంటే యూ ఆర్
ద సీడ్ ఆఫ్ అబ్రహాం, యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ అబ్రహాం. ఎందుకు ఇది చెప్తున్నాడు? 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీరుస్తాడు. అది స్టేట్మెంట్. 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీరుస్తాడు. ఇది పౌలు గట్టిగా చెప్పాలనుకుంటున్న ఒక ట్రూత్. ఒక వ్యక్తి నీతిమంతులుగా ఎలా అవుతారు? యూదులైనా, అన్యజనులైనా, ఎవరైనా వాళ్ళు నీతిమంతులుగా అవ్వాలంటే ఏం చేయాలి అనంటే, ఏం చేయటానికి అవసరం లేదు. విశ్వాసం ఉంచితే చాలు. ఈ లైను మళ్ళీ చదువుతున్నాను. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీరుస్తాడు. Even the Gentiles are justified by faith. అప్పుడు ఈ మాట వచ్చింది ఏంటంటే, నీ యందు 8వ వచనంలోనే, నీ యందు అన్యజనులందరూ బడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. చూడండి ఎన్ని లింకులు ఉన్నాయో. అంటే ఇందాక మనం చదువుకున్న ఆదికాండంలో అనే వచనాలు నీ యందు లేక నీ సంతతి యందు భూలోక వంశాలు, భూలోక జనాలు ఆశీర్వదించబడతారు అని చెప్పిన ఆ వచనాల అర్థం ఏంటంటే, అది గాస్పెల్ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. నీ యందు అంటే నీ సంతతి యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడతారంటే భూలోక జనాలు, ఇతర దేశాల ప్రజలు, సమస్త వంశాలు ఆశీర్వదించబడతాయి అంటున్నప్పుడు అది సువార్త. ఆ సువార్త ఇప్పుడు కాదు, అబ్రహాము కాలంలోనే దేవుడు అబ్రహాముకు ముందుగా చెప్పాడు. అబ్రహాముకు ఒక విషయం క్లారిటీ ఉంది. నా సంతతిలో నుంచి వచ్చే 12 గోత్రాలని కాదు, నాకు సంబంధం లేని అన్ని జనులని కాదు. భూమి మీద ఎవరైనా, ఏ వంశానికి చెందిన వాళ్ళైనా, ఏ ప్రాంతం, ఏ తెగకు చెందిన వాళ్ళైనా, వాళ్ళు విశ్వాసం ఉంచితే వాళ్ళు ఆశీర్వదించబడతారు. 9వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. సో ఆశీర్వదించబడటం అంటే ఏంటి అని మీరు ఆలోచిస్తే, మీరు 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం 3 వచనాలు ఒకసారి అలా పైపైన మీరు చూసి ఆశీర్వదించబడటం అంటే ఏంటి అంటే, యూ విల్ గెట్ ఏ సింపుల్ ఆన్సర్. ఏంటి ఈ 3 వచనాలు చెప్తున్న ఆశీర్వాదం అంటే, నీతిమంతులుగా తీర్చబడటం. ఇజంట్ ఇట్ షాకింగ్? అబ్రహాము ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాను, లేకపోతే అబ్రహాము నందు, అబ్రహాముతో పాటు నేను మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తున్న ఆశీర్వాదం ఏంటి అంటే, నీతిమంతులుగా తీర్చబడటం. అబ్రహాము విశ్వాసం ఉంచెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము లాగా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు. అది దేవుడు చెప్తున్న ఆశీర్వాదం. ఒక పాపి ఘోరమైన పాపాలు, అతిక్రమాలు, దోషాల భారం మూట భుజానేసుకొని దేవుడి ముందు నిలబడి పశ్చాత్తాపడితే, దేవుడు అవన్నీ తీసేసి తేలిక చేసి తన రక్తంలో కడిగి పవిత్రపరిచి క్షమించేసి నౌ యు ఆర్ జస్టిఫైడ్ అని అంటాడు. నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నీతిమంతుడివి అని దేవుడు ప్రకటిస్తున్నాడు. దిస్ ఈస్ ద గాస్పెల్ అండ్ దిస్ ఈస్ వాట్ గాడ్ మెంట్ when he said, I will bless you. మిమ్మల్ని రక్షిస్తాను, మీ మూలంగా భూలోకంలో ఉన్న అన్ని కుటుంబాలు రక్షించబడతాయి, సమస్త వంశాలు రక్షించబడతాయి, లేకపోతే ఆశీర్వదించబడతాయి అనే మాటలు ఈ కోణంలో వాడారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆశీర్వాదం అని ఆదికాండం చెప్తున్న వచనాలు సాల్వేషన్ గురించి అని పౌలు భక్తుడు క్లియర్గా వివరించాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఏ విధంగా ఆశీర్వదించాడు? స్థలాలు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు. అబ్రహాముకి 400 మంది పనివాళ్ళు ఉన్నారు, పాడి పశువులు ఉన్నాయి. ఇవే చూస్తున్నాం మనం. అవి ఉన్నాయి. అబ్రహాం ధనవంతుడే కాదని అంటలా.
అందుకని మీరు కూడా ధనవంతులు అవుతారా? మీకు సాల్వేషన్ కావాలా? ఆస్తి కావాలా? అబ్రహామును దేవుడు ఆశీర్వదించటం అంటే భౌతికమైనవి కాదు. గలతీ పత్రిక మాట్లాడుతుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దట్స్ ద బ్లెస్సింగ్. నమ్మితే నీతిమంతులు అవ్వటం ఏంటండి? నువ్వు విశ్వాసం ఉంచితే, ప్రభా ఐ బిలీవ్ ఇన్ యూ, ఐ ట్రస్ట్ ఇన్ యూ అని ఒక్క క్షణం మాత్రం నువ్వు తలంచి విశ్వాసం ఉంచితే యూ విల్ బి జస్టిఫైడ్ అంటుంటే అది కదా ఆశీర్వాదం అంటే. తరతరాలుగా నీ మీద ఉన్న ఆ పాపం, ఆ శాపం, ఆ మరణం దేవుడు తీసేసి యు ఆర్ జస్టిఫైడ్. నువ్వు అసలు పాపమే చేయనంత పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా నేను డిక్లేర్ చేస్తున్నాను అంటే దట్స్ ద ట్రూ బ్లెస్సింగ్. దట్స్ ద ట్రూ బ్లెస్సింగ్. ఇప్పుడు చూడండి, ఈ అబద్ధ బోధకులు, వర్డ్ ఆఫ్ ఫెయిత్ బోధకులు లేదా ప్రాస్పరిటీ బోధకులు గలతీ పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న సారాంశం మీకు ఎప్పటికీ చెప్పరు. మీకు చెప్పరు. ఇటువంటి వాక్య భాగాలు వాళ్ళు మీకు చూపించరు. మీకు చూపించినా కూడా ఇంత క్లియర్‌గా లైన్ బై లైన్ మీకు చూపించరు. అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. బోలెడంత ఆస్తి ఉంది ఆయనకి. ఆ రోజుల్లో అబ్రహాం కంటే ధనవంతుడు ఎవరు లేరు. కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. వినే వాళ్ళకైనా ఆలోచన ఉండదు. అబ్రహామును ఆశీర్వదించాడు. ఓకే. నన్నెందుకు ఆశీర్వదిస్తాడు? అబ్రహాం దీవిస్తే నన్ను దీవిస్తాడా? అంటే ఏంటి ఆ లాజిక్కు? అంటే ఆయన దీవిస్తే నేను దీవించాలా? మరి లోతుని శపించారు. మరేం చేద్దాం? అది కూడా తీసుకుంటావా? స్ట్రెయిట్‌గా పారలెల్‌గా అప్లై చేసుకున్నప్పుడు అన్నీ అప్లై చేసుకో మరి. అబ్రహాం అంత ఆశీర్వాదం లేకుండా సామాన్యంగా బతికిన వాళ్ళున్నారు కొంతమంది మంచి భక్తులే. మరి ఆళ్ళనెందుకు తీసుకోవు ఆదిరిగా? సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ మాటలు చెప్తే వినే వాళ్ళకి బావుంటదో, అవి చెప్దామని చూస్తున్నారు తప్ప, సత్యం చెప్పట్లేదు. మీరు గలతీ పత్రిక 3వ అధ్యాయం ఇంకా చదువుకోండి. నేను టైం లేదు కాబట్టి నేనిక్కడ ఆపుతున్నాను. ఇక్కడ 3 మాటలున్నాయి. ఒకటి, దేవుడు అబ్రహాములాగా విశ్వాసం ఉంచిన వాళ్ళందరిని ఆశీర్వదిస్తాడు. ఏంటి ఆశీర్వాదం? విశ్వాసం ఉంచిన వాళ్ళని నీతిమంతులుగా తీరుస్తాడు. ఇన్ అదర్ వర్డ్స్, జస్టిఫికేషన్ ఆర్ సాల్వేషన్. సాల్వేషన్. గలతీ పత్రిక 3వ అధ్యాయం అంతా చదవండి. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ సాల్వేషన్. అబ్రహాముకి దేవుడు ఎలా వాగ్దానం చేశాడో రక్షణను, మనకు కూడా అదే రక్షణ ఇస్తున్నాడు. ఆశీర్వాదం అంటే ఇక్కడ అర్థం రక్షించబడటం. ద ఫుల్ సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఇక్కడ 1, 2 విషయాలు నేను జ్ఞాపకం చేసి సమ్మప్ చేస్తాను. మరి అబ్రహాముకు ముందుగానే గాస్పెల్ ప్రకటించాడట దేవుడు. అబ్రహాముకు ముందుగానే స్వార్థ ప్రకటించాడట. ఎందుకని? ఎవరైతే ఈ ప్యాటర్న్‌లో ఉంటారో వాళ్ళని నేను బ్లెస్ చేస్తానని చెప్తున్నాడు. అబ్రహాము దగ్గర దేవుడు ఒక ప్రిన్సిపల్ ఈ ప్రపంచానికి చూపించాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాములాగా ఎవరైతే నమ్ముతారో వాళ్ళు నీతిమంతులుగా చేయబడతారు. ఇదొక ప్యాటర్న్. అది యూదులకి వర్తిస్తది, యూదేతరులకి వర్తిస్తది. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఎలా అవుతాడు? అది గ్రేటెస్ట్ పాయింట్. ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దట్ గాడ్ గివ్స్ టు హ్యూమన్ కైండ్ ఈస్ జస్టిఫైయింగ్ దెమ్. మీరు 60, 70 సంవత్సరాలు మీ జీవితంలో మీరు ఎలా జీవించారో అదంతా నేను ఒక్క క్షణంలో తుడిచేస్తాను. వెన్ యూ రిపెంట్ అండ్ వెన్ యూ బిలీవ్ ఇన్ మీ. సో, అబ్రహాముకి ఒక పేరొచ్చింది. ఏమిటంటే విశ్వాసులకు తండ్రి. ఎందుకు? ఇలా విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా ప్రజలవుతారు అనే ఒక క్రమాన్ని దేవుడు ప్రవేశపెట్టి, అది అబ్రహాంతో ప్రారంభించాడు కాబట్టి. అది అబ్రహాంతో ప్రారంభమైంది కాబట్టి హి ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ బిలీవర్స్. అంతే కదా! ఎవరితో స్టార్ట్ అయితే వాళ్ళని తండ్రి అని పిలుస్తారు. అంతేకాని వీళ్ళందరిలో కల్లా ఈయన మహా మొనగాడు. ఎవ్వరికీ లేనంత పెద్ద అసాధారణ విశ్వాసం అబ్రహాముకు మాత్రమే ఉంది. ఇక అది కాదు. ఇట్స్ నాట్ అబౌట్ గ్లోరిఫైయింగ్ అబ్రహాం.
విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా తీర్చబడతారు అనే ఒక ప్యాటర్న్, ఒక ప్రొవిజన్, దేవుడిచ్చిన ఒక ప్రిన్సిపల్ అబ్రహాముతో ప్రారంభమైంది. అబ్రహాములాగా ఎవరెవరైతే విశ్వాసం ఉంచారో వాళ్ళందరూ నీతిమంతులుగా తీర్చబడతారు. మీరు విశ్వాసం ఉంచారు, నేను విశ్వాసం ఉంచాను. మనం అందరము అబ్రహాము సంతానమే. ఈ గలతీ పత్రిక 3 అధ్యాయం చివరికెళ్ళేసరికి మనం ఇస్సాకు లాంటి వాళ్ళం అన్నాడు. 4 అధ్యాయానికి వెళ్తాడు మనం శారా పిల్లలం అన్నాడు. ఎందుకు? సింబాలిక్, బికాస్ వి ఆల్సో ట్రస్ట్ ఇన్ గాడ్. దానికి యూదులు అవ్వాల్సిన పని లేదు. వాగ్దాన దేశంలోకి వెళ్ళి జీవించాల్సిన అవసరం లేదు. అబ్రహాముని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పటంలో మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ ని చూపిస్తున్నారు ఈ అబద్ధ బోధకులు. డబ్బున్న వాళ్ళ క్యారెక్టర్స్ ని బైబిల్లో దొరికితే యోబుని, అబ్రహాముని, దావీదుని, యోసేపుని, అంటే ఉన్నతమైన పదవులుండి బాగా ధనవంతులాగా, ధనికుల్లాగా కనపడిన క్యారెక్టర్స్ ని తీసుకొని దేవుడు వాళ్ళని బహుగా ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దట్స్ నాట్ ద వే వన్ షుడ్ రీడ్ ద బైబిల్. దేవుడు మీ జీవితాన్ని ఎలా చేయాలనుకుంటాడో దానికి దేవునికి ఒక పద్ధతి ఉంది. అనిల్ లైఫ్ వేరు, నా లైఫ్ వేరు, ప్రదీప్ లైఫ్ వేరు. ప్రదీప్‌ని దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడని నేను అంటానికి లేదు. అది జిరాక్స్ కాపీలు అవుతాం, అందరం జిరాక్స్ కాపీలు. మరి అబ్రహామును పరీక్షించిన దేవుడు నిన్ను కూడా పరీక్షిస్తున్నాడని ఎందుకు చెప్పరు? మరి దావీదుని శిక్షించిన దేవుడు నిన్ను కూడా శిక్షిస్తాడని ఎందుకు చెప్పరు? మోషేని మరి వాగ్దాన దేశంలోకి వెళ్ళనీయకుండా ఆపేశాడు, నిన్ను కూడా ఆపేస్తాడు, తేడా చేస్తాను ఎందుకు చెప్పరు? కాబట్టి ఈ బోధలోనే చూజీగా ఏది చెప్తే జనాలను మాయ చేసి అట్రాక్ట్ చేయొచ్చో ఆ మాటలే చెప్తున్నారు. మరి హెచ్చరికలు కూడా సమానంగా తీసుకోవాలి కదా! ఆశీర్వాదాలు సమానంగా చూపించి క్లెయిమ్ చేయండి. మీకు దేవుడు అది చేసిన దేవుడు మీకు చేస్తాడన్నప్పుడు, ఇక్కడ వీళ్ళని ఎలా పనిష్ చేశాడు, మిమ్మల్ని కూడా పనిష్ చేస్తాడని చెప్పొచ్చు కదా! ఇక్కడ ఇంత కోపాన్ని ప్రదర్శించిన దేవుడు ఇక్కడ కూడా చూపిస్తాడని చెప్పొచ్చు కదా! నినేవే పట్టణస్తులు నాశనం చేస్తానని యోనాను పంపించాడు. మిమ్మల్ని కూడా నాశనం చేస్తానని వాడు నన్ను పంపిస్తున్నాడని చెప్పొచ్చుగా మరి. సో, చెప్పేవాళ్ళు సెలెక్టివ్‌గా చూసుకొని వక్రీకరిస్తున్నారు. వినేవాళ్ళు ఆలోచించకుండా మోసపోతున్నారు. The blessing of Abraham is not materialistic as you are taught, but it's about salvation. It's about salvation. అబ్రహామును దీవించిన దేవుడు నన్ను కూడా దీవిస్తాడు అంటే రక్షణ వరకే దాన్ని తీసుకోవాలి. రక్షణ వరకే తీసుకోవాలి. ఎందుకంటే బైబిల్ దాన్ని ఆ కోణంలోనే మాట్లాడింది. మన అబ్రహాం సంతానం అన్నప్పుడు ఇట్స్ అబౌట్ సాల్వేషన్. అబ్రహాం జీవితంలో మక్కి మొత్తం నీకు వచ్చేస్తుందని బైబిల్ చెప్పట్లేదు. నువ్వు అలా తీసుకోవటానికి వీల్లేదు. అలా తీసుకోవటానికి వీల్లేదు. అప్పుడు అబ్రహాం జీవితంలో సంఘటనలు చాలా ఉన్నాయి. వాటిని కూడా నువ్వు కాపీ కొట్టాల్సి వస్తుంది. ఇట్ డజంట్ వర్క్. గలతీ పత్రిక 3 అధ్యాయం మళ్ళీ చదవండి. ఇందాక మనం చూస్తున్న ఆదికాండ వచనాలు చూడండి. ఇట్స్ వెరీ వెరీ క్లియర్, సింపుల్ అండ్ స్ట్రైట్. It's about salvation. It's not about possessions or monetary gains. ఎవరైనా అబ్రహాం పేరు మీద, ఆశీర్వాదాల పేరు మీద పదే భౌతిక ఆశీర్వాదాల గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని గుర్తుపట్టండి. వాళ్ళు ఈ వైపుగా మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం. జాక్ పూనన్ గారు ఎప్పుడో చెప్పిన ఒక మాట నాకు గుర్తుంది. దేవుడు కొంతమందికి ఇచ్చి ఆశీర్వదిస్తాడు. దేవుడు కొంతమందికి ఇచ్చి పరీక్షిస్తాడు, కొంతమందికి ఇవ్వకుండా పరీక్షిస్తాడు. మన ఫినాన్షియల్ లేకపోతే మన ఆర్థిక పరిస్థితులు అందరి సమానంగా ఉండవు. మన జీతాలు అందరి సమానంగా ఉండవు. మన అభివృద్ధి అందరిది సమానంగా ఉండదు. దానికి 100 కారణాలు ఉన్నాయి. మన లోపాలు అవ్వచ్చు, మన బ్యాక్‌గ్రౌండ్స్ అవ్వచ్చు, సొసైటీలో ఉన్న డిస్క్రిమినేషన్ అవ్వచ్చు. రకరకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, దావీదుని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడంటే ఎంతమందికి వర్తిస్తది ఆ డైలాగు? విన్నవాళ్ళందరికి వర్తిస్తదా? అందరు రాజులైపోతారా? కామన్ సెన్స్ కదా! అందరు రాజులు ఎందుకు అవుతారు? ఒక్కడే కదా రాజు అయ్యేది.
అందరికీ వర్తించవు ఆ ప్రామిసులు. వినే వాళ్ళకది బావుంటది. అంటే లాస్ట్‌కి ఏమంటారంటే, మీలో ఎవరో సరిగ్గా సాలిడ్‌గా ఫెయిత్‌ని ప్రాక్టీస్ చేసిన వాళ్ళు రాజవుతారు. ఈ రోజుల్లో రాజులే లేరు మరి. సో, లెట్ అస్ బి ప్రాక్టికల్ మై డియర్ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని చెప్పడానికి అబ్రహాం స్టోరీని ట్విస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అబ్రహాం స్టోరీని అడ్డుపెట్టుకొని మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం లేదు. అవర్ గాడ్ ఈస్ ఎ గ్రేషియస్ గాడ్ అండ్ హి విల్ ష్యూర్‌లీ బ్లెస్ అస్. దానికి పెద్ద కారణాలు అవసరం లేదు. దానికి పెద్ద సిద్ధాంతాలు అవసరం లేదు. మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదాలు లేవని, ఆశీర్వాదాలు రావని నేనెప్పుడు చెప్పను. ఈరోజు నేనున్న జీవితం మంచి జీవితం, హ్యాపీగా ఉన్నాను, తృప్తిగా బతుకుతున్నాను. గాడ్ బ్లెస్డ్ మీ. అబద్ధ బోధనల్ని ఖండిస్తున్నామంటే, ఆశీర్వాదాలని తిరస్కరిస్తున్నామని కాదు. ఆశీర్వాదాల పేరు మీద జరుగుతున్న మోసాన్ని తిరస్కరిస్తున్నామని. యూ సీ ద డిఫరెన్స్. ఒక వచనం నేను మీకు చూపించి క్లోజ్ చేస్తాను. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం. పదిహేడవ వచనం. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. కొన్ని మాటలు చెప్తున్నాడు. అవంతా నేను చదవట్లేదు. మూడో పాయింట్ చదువుతున్నాను. సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికుంచండి. దేవుడు మనల్ని దీవించడు అని ఏ బోధకుడు చెప్పడు. మనం సుఖంగా జీవించటానికి సమస్తాన్ని మనకు ధారాళంగా దయచేసే దేవుని మీద మనకు నమ్మకం ఉంది. నమ్మకం ఉంచండి అంతే. చక్కగా జీవించడానికి కావాల్సిన దేవుడు ఇస్తాడు. కానీ అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి. ఎందుకు? రకరకాల పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి కాబట్టి. మన నమ్మకం డబ్బు మీద కాదు. మన నమ్మకం ఆస్తుల మీద కాదు. మన నమ్మకం దేవుని మీద. ఇప్పుడు మీరు చూడండి, దేవుడు నన్ను స్వతహాగానే దీవిస్తాడు. దేవుడు ఆశీర్వదించే దేవుడు. దేవుడు తన బిడ్డల్ని చక్కగా చూసుకునే దేవుడు. ఆయనకి ఎవ్వరు దాని విషయంలో ఏం చెప్పవసరంలా. అనీతిమంతుల మీద నీతిమంతులుగా సమానంగా వర్షాన్ని పంపించే దేవుడు తనందు విశ్వాసం ఉంచిన వాళ్ళని ఇంకా బాగా చూసుకుంటాడని పనిగట్టుకొని చెప్పవసరంలా. కానీ మనకు కావాల్సినవన్నీ మీకు కావాల్సినవన్నీ ఇస్తాను, మీరు చింతించొద్దు. ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించాలని మీరు వరి అవ్వద్దు. మీరు మొదటిగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఇవన్నీ మీకు కావాలని పరలోక తండ్రికి తెలుసు. పనిగట్టుకొని మీరు అడగాల్సిన పని కూడా లేదు. పువ్వులను చూడండి, అవి అవి అలంకరించుకోలేదు. సొలొమోను కంటే అందంగా ఉన్నాయి. పక్షులను చూడండి, అవేం కష్టపడి సంపాదించట్లేదు. దేవుడే వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్టమైన వాళ్ళు. ఎన్ని మాటలున్నాయి. అయినా కూడా అబ్రహాము లాంటి ఒక క్యారెక్టర్‌ని తీసుకొచ్చి దేవుడు నిన్ను దీవించేస్తాడు, దేవుడు నిన్ను దీవించేస్తాడని, ఓ పెద్ద ధనవంతులైపోతామని ఒక పిక్చర్ ఇచ్చేసి, ప్రలోభ పెట్టేసే బోధకుల్ని నమ్మొద్దు. దేవుడు నన్ను దీవిస్తాడు. దానికి నాకెవరి స్టోరీ అవసరం లేదు. గాడ్ విల్ బ్లెస్ మీ. దానికి ఒక గంట సేపు నువ్వు ఏదో స్టోరీ తీసుకొచ్చి నన్ను ఒప్పించాల్సిన పని లేదు. ఐ నో గాడ్ విల్ బ్లెస్ మీ. కానీ పని కట్టుకొని వీళ్ళెందుకు చెప్తున్నారు అంటే, దాని వెనక వాళ్ళకి ఒక ఎజెండా ఉంది. ఈ స్టోరీ గంట సేపు చెప్పి నిన్ను మోసపుచ్చడం ద్వారా వాళ్ళు ధనవంతులు అవ్వాలని చూస్తున్నారు అంతే. సో, ఆ బోధలు నమ్మకండి. దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవిస్తాడని చెప్పడానికి అబ్రహాం జీవితాన్ని వక్రీకరించాల్సిన అవసరం లేదు. ఆదికాండంలోని వచనాలను వక్రీకరించాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని వక్రీకరించారంటేనే వాళ్ళు మోసగాళ్ళని మీకు అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పడానికి నేను వాక్యాన్ని వక్రీకరించే అవసరం లేదు. గాడ్ బ్లెస్ యూ అని మనం సాధారణంగా అంటాం. దాని వాక్యాన్ని వక్రీకరించాల్సిన అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పాల్సిన దానికి పరిశుద్ధ లేఖనాలను వక్రీకరించాల్సిన అవసరం లేదు. మీరు ఆలోచించండి, పరిశుద్ధ లేఖనాలను వక్రీకరించి బోధిస్తున్నారు. చెప్పినా కూడా, ఆర్గ్యూ చేసినా కూడా, వితండవాదం చేస్తూ మళ్ళీ అదే బోధిస్తున్నారంటే వాళ్ళ ఎజెండా వేరు. వాళ్ళు మీ నుంచి ఏదో ఆశిస్తున్నారు. వాళ్ళు మోసం చేస్తున్నారు.
So let me close here, my dear friends. True blessing is salvation that comes by faith in Christ. అది అబ్రహాంతో స్టార్ట్ అయింది. విశ్వాసం ఉంచడం అనే నీతిమంతుడిగా తీర్చబడటం అనే ప్రక్రియ. అందులో మనం కూడా చేరాము. అండ్ వి ప్రైజ్ గాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. ఓవర్ టు అనిల్.